అసలు ఒక రోజుని ప్రమాణంగా తీసుకుంటే అనుష్ఠానము అన్నది ఆచారము అన్నది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆచారము అంటే చరతి, అలా కదులుట, ఎలా చెప్పారో అలా కదులుట. మీరు చూడండి, మిలిటరీ కవాత్ అంటారు. ఇక్కడ నించుంటారు, ఒక ఆయన నించుని లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటాడు, కదులుతారు. సావధాన్ అంటాడు, ఆగిపోతాడు. చరతి, కదలాలి. ఎలా? భగవంతుని యొక్క ఆదేశానుసారం కదలాలి. ఏమిటి భగవంతుని ఆదేశం? వేద రూపంలో చెప్పాడు. ఆయన ఇలా కదలాలి నువ్వని చెప్పాడు. ఆయన ఎలా కదలాలని చెప్పాడో అలా కదలడమే ఆచారం. ఆ ఆచారం వలన ఏమొస్తుంది అని అడిగారు. అలా కదిలితే ఏమొస్తుంది? ఆచారాల్లభతే ధర్మం. ఆచారమును పాటించడం వల్ల ధర్మమునందు నువ్వు ప్రవేశిస్తావు. నీ కదలికలన్నీ ధర్మమే అవుతాయి. అప్పుడు నీకు తెలియకుండానే నువ్వు భగవంతునికి కట్టుబడతావు. నీ యొక్క నడవడి భగవంతుని చేత అంగీకరింపబడి ఆదరింపబడుతుంది. ఆయన ఎంతో సంతోషిస్తాడు. సంతోషము ఉత్పన్నమవడానికి కారణం అంగీకరింపబడడం కదా. మీరు నాకు దండిచ్చినా వేకండి 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 నేను చేతులు అడ్డబెట్టి అక్కడ పడేయండి, ఏమిటా దండలో అన్నాను అనుకోండి, మీరు చిన్నబుచ్చుకుంటారు. ఏమిట్రా ఈయనకి దండ తీసుకొస్తే అలా అన్నాడు ఏమిట్రా, కనీసం చేతితో కూడా ముట్టుకోలేదు, ఏమిటో త్రాచుపోవం చూసినట్టు పడేయండి అన్నాడు ఏమిట్రా, అయ్యో ఇంట్లోకి తీసుకెళ్ళి మా నాన్నగారి ఫోటోకి వేసుకున్నా బాగుండేదే అనుకుంటారు. అంగీకరించుటయందు ఆనందం ఉన్నది. అంగీకరిస్తాడు ఈశ్వరుడు ఎప్పుడు? ఆచరతి, ఆయన చెప్పినట్టు కదిలితే. తండ్రి చెప్పినట్టు కొడుకు బతికితే తండ్రి సంతోషిస్తాడు. గురువు చెప్పినట్టు శిష్యుడు కదిలితే గురువు సంతోషిస్తాడు. పరమేశ్వరుడు చెప్పినట్టు మనం నడిస్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆచారము వలన ఏం కలుగుతుంది అంటే ఆచారాల్లభతే ధర్మం. భగవంతుడు చెప్పినట్టుగా ప్రవర్తించగలిగినటువంటి లక్షణం అబ్బుతుంది. అంతేనా? ఆచారాద్దేవ సుఖం. ఆచారము వలన సుఖం కలుగుతుంది. సుఖం అంటే మనసుకి సంతోషంగా ఉండడం సుఖం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శరీరమునకు అనుకూలముగా ఉన్నది సుఖము కాదు, మనసుకి అనుకూలముగా ఉన్నది సుఖము. ఒక ఆయనకి 104 జ్వరం వచ్చింది, అలోమని ఏడిచాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి 104 జ్వరం వచ్చింది ఒకసారి. ఆయన ఎంతో సంతోషపడ్డారు. నేనెప్పుడూ పంచాగ్నిహోత్ర తపస్సు చేయలేదు, ఒంట్లో 104 జ్వరం ఉంది కాబట్టి నా ఆసనం బట్టికెళ్ళి సూర్యుడి కింద వెయ్యండి, ఆయన వంక చూస్తూ జపం చేస్తాను, నా జీవితంలో కొంతసేపు పంచాగ్నిహోత్ర తపస్సు చేసినట్టు అవుతుంది, ఎంత అదృష్టం నాకు జ్వరం వచ్చిందన్నారు. ఒకడు జ్వరానికి ఏడిచాడు, ఒకడు జ్వరానికి సంతోషించాడు. సుఖమునకు హేతువు శరీరము కాదు, సుఖమునకు హేతువు మనస్సు. మనసు దేనికి సంతోషిస్తుందో అది ఖసు. ఖ అంటే ఆకాశం, అందుకే ఖగ అంటే గా అంటే కదలడం, ఖగ అంటే ఆకాశమునందు కదిలేది పక్షి. ఖ ఆకాశం, సు ఖ ఆకాశం బాగుంది అనిపిస్తే బాగుంది, ఖ అలాగే ఉంది, దానిలో మార్పు లేదు, నీలో మార్పు. ముందు సు పెడితే నీకు బాగుంది, నీకు బాగులేదు దు దుఃఖ. మబ్బట్టింది, మంచి వాన పడిపోయేటట్టుంది, వ్యవసాయదారుడి మనసు సంతోషపడిపోతుంది. ఉక్కబోస్తున్నవాడు పొంగిపోతాడు, అమ్మయ్యా వాన పడేటట్టుందిరా అని. కాబట్టి ఒకడికి సుఖం ఒకడికి దుఃఖం. ఆకాశంలో దోషం లేదు, నీలో ఉంది అసలు ఆ కారణం అంతా. నీకు సు ఇంకోడికి దు, ఇంకోడికి దు నీకు సు, అంతే. ఖ అలాగే ఉంది. సుఖం ఆచారాద్దేవ సుఖం అంటే అసలు భగవంతునితో పెనవేసుకుని ఉండి ఎప్పుడూ సంతోషంతో ఉండగలిగినటువంటి మనసు ఏర్పడుతుంది. కష్టం వచ్చింది, పోన్లేరా ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ కష్టం రూపంలో పోయింది అక్కడతో ఆ పాపం అంటాడు. ఏదో సుఖం వచ్చింది, నా గొప్పతనం ఏముందిరా, ఈశ్వరుడి కృప, మహానుభావుడు ఆయన ఇచ్చాడు నాకు ఈ సుఖాన్ని అంటాడు. తన కర్తృత్వం ఎప్పుడూ లేదు, ఎప్పుడూ సుఖంగా ఉంటాడు. ఇప్పుడు ఆయన అలా సుఖంగా ఉండడానికి కారణం భగవంతుడు చెప్పినట్టు కదులుతున్నాడు, ఆచారం చేస్తున్నాడు. కాబట్టి ఆచారాద్దేవ సుఖం. ఇది చివరికి ఏం చేస్తుంది? ఆచారాద్దేవ మోక్షం ప్రాప్నుయాత్. ఆచారమును పట్టుకుని 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 చిట్ట చివరికి మోక్షానికి వెళ్ళిపోతాడు జ్ఞానము కలిగి. కాబట్టి ఆచార కాండకి వేదంలో అంత ప్రశస్తి ఉంది.